అర్జీలు ఫిర్యాదులు పరిష్కరించడంలో ఎలాంటి ఆలస్యం చేయకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కొందరు కలెక్టర్లు అర్జీలు తీసుకొని కారులోనే పడేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని, అలా జరగకూడదని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 7వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ రెండో రోజున వివిధ అంశాలపై సమీక్షించారు. ఫైళ్ల క్లియరెన్స్, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, డేటాలెస్ అవేర్, వాట్సాప్ గవర్నెన్స్ వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఈ ఫైళ్ల క్లియరెన్స్ రోజుల వ్యవధిలో నుంచి గంటల వ్యవధిలోకి రావడం మంచి పరిణామమన్నారు. ఈ ఫైళ్ల క్లియరెన్స్లో వేగంగా ఉన్న మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు, సెక్రటరీలకు సీఎం అభినందనలు తెలిపారు. మొత్తం మీద పెద్ద మొత్తంలో ఫైళ్లు వచ్చిన సరాసరి 10 గంటల వ్యవధిలో ఫైళ్లను డిస్పోజ్ చేసిన సీఎస్ సాయి ప్రసాద్ను అభినందిస్తున్నామన్నారు. ఫైళ్ల క్లియరెన్స్లో వెనుకబడిన పలువురు కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లు వేగం పెంచాలని, గత 3 నెలలతో పోల్చుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఫైళ్ల క్లియరెన్స్ సమయం 10 రోజుల నుంచి 2 రోజులకు తగ్గిందన్నారు. ఫైళ్లను త్వరగా క్లియరెన్స్ చేస్తే ప్రభుత్వ సేవలు మరింత త్వరగా అందుతాయన్నారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్లో ఫైళ్ల క్లియరెన్స్ అతి ముఖ్యమైన అంశమని, సీఎస్, సెక్రటరీలు, హెచ్ఓడీలు మొదలుకొని మండల స్థాయి వరకు ఫైళ్ల క్లియరెన్స్లో వేగం పెరగాలని, మాన్యువల్ ఫైళ్లేమీ దాదాపు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పాలనకు టెక్నాలజీ అనుసంధానించడంతో పాటు హ్యూమన్ టచ్ కూడా ముఖ్యమని, మానవీయ కోణంలో ఆలోచించి పరిపాలన చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. 24 గంటల్లోపు ఈ ఫైళ్లు డిస్పోజ్ చేసేలా మంత్రులు, అధికారులు శ్రద్ధ పెట్టాలన్నారు. ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో అందరి పనితీరును ఎప్పటికప్పుడు నమోదు చేస్తూనే ఉంటామని, జిల్లాలో ఈ ఆఫీస్ ద్వారా లేని ఫైల్స్ ఎన్ని ఉన్నాయో గుర్తించండి. జిల్లా స్థాయిలో హెచ్ఓడీలు తప్పనిసరిగా ఈ ఫైల్స్ మాత్రమే జనరేట్ చేయాలి. ప్రజలకు సేవలు అందించే విషయంలో వినూత్న ఆలోచనలతో పాటు మరింత మెరుగైన పాలనకు కలెక్టర్లు వినూత్నంగా ఆలోచించాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. 90% సంతృప్తి లక్ష్యం. సీఎస్ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అందరం కూడా సమిష్టిగా పనిచేయాలి. మినిస్టర్స్ దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే ప్రజాప్రతినిధి కూడా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. అదే మరిగా ఇట్ ఈస్ నాట్ ఎ టార్గెట్, ఇట్ ఈస్ ఎ మ్యాండేట్. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. సిటిజన్ సాటిస్ఫాక్షన్ ఈజ్ యువర్ రిపోర్ట్ కార్డ్. డెలివర్ రిజల్ట్స్, నాట్ రిపోర్ట్స్. ఒకప్పుడు మీరు రిపోర్ట్లు పంపిస్తా వచ్చేవాళ్ళు, దానికి మీరు మా గవర్నమెంట్ బ్లేమ్ చేసేవాళ్ళు. ఎవ్రీడే ఒక రిపోర్ట్ పంపించాలని. ఇప్పుడు రిపోర్ట్ పంపక్కర్లా, మేము మీకు పంపిస్తున్నాం. మీరు ఆన్లైన్ లో అప్డేట్ చేయడమే బాధ్యత. ఎవ్రీ గ్రీవెన్స్ ఇస్ క్లోజ్డ్, ఇస్ ద గవర్నమెంట్ స్ట్రెంగ్థెన్డ్. డెడ్ లైన్ March 27 రెవెన్యూ రికార్డ్స్. అల్టిమేట్ గా ఆ రోజు నుంచి ఇంకా గ్రీవెన్సెస్ లిటిగేషన్ ఉంటే తప్ప గ్రీవెన్సెస్ అన్ని నాన్ ఫైనాన్షియల్ క్లియర్ అయిపోవాలి. We are not here to manage the system. We are here to transform it, innovate, reform, transform. Always we are all talking double live. It is a book. Scarcity of money is a myth. If you create, then money will be available. Office tells you data. Field tells you truth. వాస్తవం అనేది ప్రజల ఫీలింగ్. వాళ్ళు చూసినప్పుడే అర్థమవుతుంది తప్ప మీరు ఇక్కడ కూర్చొని ఫైల్ సంతకం పెట్టి డేటాను చూసి పనిచేస్తే మాత్రం కుదరదు. ఇది కరెక్ట్ కాదు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ ఈజ్ నాట్ ఎ స్లోగన్. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ ఈజ్ ది స్పీడ్ ఆఫ్ గ్రోత్. ఫైల్ షుడ్ నాట్ మూవ్, రిజల్ట్ షుడ్ మూవ్. అప్పుడే ఫలితాలు వస్తాయి. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. రాజధాని నగరమైన విజయవాడలో సమస్యలు పరిష్కరించేందుకు సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఇళ్ల పట్టాల సమస్యను పరిష్కరిస్తామని ఆయన భరోసా ఇచ్చారన్నారు. 45వ డివిజన్ పరిధిలోని కబేళా రోడ్లో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను కొన్నిటిని అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. అనంతరం ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు అన్ని డివిజన్లో ప్రజా దర్బార్లు నిర్వహిస్తున్నామని వివరించారు. విజయవాడ సమస్యలపై జిల్లా కలెక్టర్లు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడును కలిశామని తెలిపారు. రాజధాని నగరమైన విజయవాడ సమస్యల పట్ల సీఎం చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. జీవో నెంబర్ 30 ప్రకారం అర్హులైన లబ్ధిదారులు అందరికీ ఇళ్ల పట్టాలను మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. విజయవాడలో కొండ ప్రాంత ప్రజల కష్టాలు త్వరలో తీరిపోనున్నాయని అన్నారు. పెన్షన్స్ మంజూరు చేసేందుకు ప్రభుత్వం త్వరలో ఒక కొత్త విధానాన్ని తీసుకురాబోతున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డూండి రాకేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎంఎస్ బేగ్, టీడీపీ నాయకులు పేరాభక్తుల రమణ, డివిజన్ అధ్యక్షులు పేరం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఆదేశాలతో ప్రతి వారం జరిగే గ్రీవియన్స్ ఇవాళ ఇక్కడ జరగటం, ఇవాళ నేను కూడా కార్యక్రమానికి రావటం, ఇక్కడ అందరినీ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, పాలిట్ బ్యూరోలో ఉన్నవాళ్ళు, జాతీయ రాష్ట్ర కమిటీలో ఉన్నవారు, అంతేకాకుండా అందరూ కూడా ఇవాళ ఇక్కడ ఈ గ్రీవియన్స్కి రావడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి వారం జరిగే ఈ గ్రీవియన్స్ ప్రతి వార్డులోనూ పెట్టి అక్కడ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటా ప్రజలకున్న సమస్యలను పరిష్కరించడంలో మేము ముందుకు వెళ్తున్నాం. పశ్చిమ నియోజకవర్గంలో చాలా మంచి రెస్పాన్స్ ఉంది గ్రీవియన్స్కి. మొన్న కూడా గ్రీవియన్స్ జరిగితే 453 అప్లికేషన్లు, లాస్ట్ వారం గ్రీవియన్స్లో అంతకుముందు 350 అప్లికేషన్లు వస్తున్నాయి. తప్పకుండా అధికారులు వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలను పరిష్కరించే విధంగా ఈ మంచి ప్రభుత్వం పాలన జరుగుతుంది. ప్రజల వద్దకు పాలన అనే విధంగా ఈ గ్రీవియన్స్ ప్రజల వద్దకే వాళ్ళ సమస్యలను తెలుసుకునే విధంగా ముందుకు జరుగుతుంది. ఇక చూస్తే సుమారు విజయవాడ నగరంలో ఉన్న సమస్యలన్నీ గత వారం ఎమ్మెల్యేలు, ఎంపీగా, కలెక్టర్ గారు, కమిషనర్ గారు అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకువెళ్ళాం. వారు చాలా సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యల పరిష్కారంలో ముఖ్యంగా ఏదైతే ఈ కొండ ప్రాంతం ప్రజలు, అంతేకాకుండా ఎక్కడైతే 150 గజాల్లో ఇళ్ల ఉన్న జీవో నెంబర్ 30ని ప్రజల మధ్యకు తీసుకుని వెళ్ళి వాళ్ళ సొంత ఇంటి కలలు నిజమయ్యే విధంగా తప్పకుండా రెగ్యులరైజ్ చేద్దామని అప్లికేషన్లు కూడా పెట్టించమని వారు చెప్పడం జరిగింది. సుమారు విజయవాడ నగరంలో 30,000 అప్లికేషన్లు, అటువంటి అప్లికేషన్లు వస్తాయి. అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అందరికీ కూడా రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇప్పించడానికి మేమందరం కూడా కలిసికట్టుగా కృషి చేస్తున్నాం. ఇది నిజంగా విజయవాడ నగరంలో ఎక్కడైతే కొండ ప్రాంతంలో 150 గజాలు ట్రాన్స్ఫరబుల్ కాని పట్టాలు ఉన్నాయో, అంతేకాకుండా ఎక్కడైతే పట్టాలు పొందని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఒక చక్కటి రెగ్యులరైజేషన్గా ఈ అవకాశం వస్తుంది. అంతేకాకుండా పెన్షన్లు, కొంతమందికి పెన్షన్లు అందట్లేదని, కొంతమందికి ఇల్లు అందటం లేదని వస్తున్నాయి. గవర్నమెంట్ కూడా అతి త్వరలో పాలసీ తీసుకోబోతుంది. ఆ పాలసీలో కూడా కొన్ని పెన్షన్లు కూడా రిలీజ్ అవుతాయి. ఈ సమస్యల్ని పరిష్కరించడంలో ఎప్పుడూ కూడా ఈ ప్రజాప్రభుత్వం ముందుంటుంది. తప్పకుండా విజయవాడ నగర వాసుల సమస్యలు, ముఖ్యంగా డ్రైనేజ్ కానీ, కొండ ప్రాంతంలో స్టెప్స్ కానీ, కొండ ప్రాంతంలో రైలింగ్ కానీ, అన్నిటికన్నా ముఖ్యంగా డ్రైనేజ్ కానీ, మంచినీరు కానీ, ఇవన్నీ పరిష్కరిస్తాం. ఈ రాబోయే 2 సంవత్సరాల్లో వీటన్నిటి సమస్యల్ని పరిష్కరిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా మేము చెప్పిన సంక్షేమ పథకాలన్నీ కూడా అమల్లోకి తీసుకొచ్చాం. ఇది ప్రజాప్రభుత్వం అని ప్రజలందరూ కూడా మెచ్చుకుంటా మంచి పండగ వాతావరణం ఉంది. తప్పకుండా మీ సమస్యలు పరిష్కరించడంలో మేమందరం కలిసికట్టుగా కృషి చేసి ఈ నగరానికి ఉన్న సమస్యలను అతి త్వరలో తీరుస్తామని తెలియజేసుకుంటూ ఇవాళ వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలను వాట్సాప్లో అందించాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉంటే ఎంత సమయం వృధా అవుతుందో ఆలోచించి నిబంధనలు, ప్రొసీజర్స్ సులభతరం చేయాలని సూచించారు. రెండో రోజు కలెక్టర్ల సదస్సులో అవేర్, వాట్సాప్ గవర్నెన్స్, మనమిత్ర ద్వారా పౌర సేవలు వంటి అంశాలపై సీఎం సమీక్షించారు. అవేర్ సహా వాట్సాప్ గవర్నెన్స్ వినియోగంపై కలెక్టర్లకు సూచనలు చేశారు. ప్రజలకు త్వరితగతిన సేవలు అందిస్తూ ఆన్లైన్ సేవలను పూర్తిగా అందుబాటులోకి తెస్తే సమయం వృధా కాదన్నారు. టెక్నాలజీని ఇంటిగ్రేటెడ్ జరిపితే పాలన సులభతరం అవుతుందని అన్నారు. వాట్సాప్ గవర్నెన్స్, మనమిత్ర ద్వారా పౌర సేవలపై ప్రజలకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. అవేర్ 2.0 నుంచి వచ్చే సమాచారాన్ని ఇంటిగ్రేటెడ్ చేసుకుంటూ నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు. ఆల్ కలెక్టర్స్ యూ ఫోకస్డ్ ఆన్ దిస్. ఇక్కడ ట్రైనింగ్ కూడా పెట్టాం. ఏదైతే మీ స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు వాళ్ళందరినీ పెట్టి ట్రైన్ చేయమంటున్నాం. ఇప్పటికి 29 లక్షల మందిని ట్రైన్ చేశామని పెట్టారు. వాళ్ళందరూ ఉపయోగించుకుంటున్నారా, ఇంకా ఎంతమంది ఉన్నారు? వై కాంట్ యూ డ్రైవ్? నెక్స్ట్ 3 months 90% ఆఫ్ ఆల్ సర్వీసెస్ విల్ గో ఆన్లైన్. ఇయర్ ఎండ్ 100% ఐ వాంట్ టు డ్రైవ్ ఓన్లీ ఆన్లైన్. దానికి మీరు ఎంత ట్రైన్ చేయగలిగితే టెక్నాలజీ అడాప్షన్ వస్తే ఈజీ అయిపోతుంది. రెండోది, రాబోయే రోజుల్లో కూడా నాలెడ్జ్ ఎకానమీకి ఇది కీ అవుతుంది. అన్నెసరీగా వేస్ట్ ఆఫ్ టైం. ఒక అతను
ఒక వారం రోజులు తిరిగాడు అనుకోండి, హౌ మెనీ మ్యాన్ అవర్స్ ఈజ్ వేస్టింగ్, హౌ మచ్ ఎనర్జీ ఈజ్ డ్రైనింగ్. ఈ విషయాలు మనం ఆలోచించుకొని కానీ మనం చేయగలిగితే అన్ని జిల్లాల్లో 100%, నేను డిసెంబర్ అన్నాను, ఇంకా ముందే మీరు చేయడానికి అవకాశం ఉంది. బై దట్ టైం 100% టెక్నాలజీ అడాప్షన్ జరగాలి. వాట్సాప్లోనే మన మిత్ర ద్వారానే ఆల్ సర్వీసెస్ విల్ ప్రొవైడ్. సాటిస్ఫాక్షన్ వరకు విల్ సెండ్ ఒక అక్నాలెడ్జ్మెంట్ పేపర్. మీరు ఇంకా ఇప్పుడిప్పుడు మెచ్యూరిటీ వచ్చింది మన ప్రోగ్రామ్స్ అన్ని కూడా, మీరు డ్రైవ్ చేస్తే ఆటోమేటిక్గా 100% ఇది అయిపోతుంది. ఎక్కడ టచ్ పాయింట్స్కి వస్తున్నారో మాన్యువల్గా ఆ టచ్ పాయింట్లో వచ్చినప్పుడు వాళ్లే చేసి వాళ్ళకి చూపించడం, ఇది మీరు ఎప్పుడైనా అయిపోయింది తీసుకొని వెళ్ళు, ఇటు చేసుకో. ట్రైనింగ్ అ టచ్ పాయింట్. నో ఆల్ డిపార్ట్మెంట్స్, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ సెక్రటరీస్, మీ డిపార్ట్మెంట్ని లాస్ట్ మైల్ వరకు మీరు కూడా ఎడ్యుకేషన్ క్యాంపెయిన్, మీ దగ్గరికి ఎవరైనా వస్తే ఆటోమేటిక్గా టచ్ పాయింట్కి వచ్చినప్పుడు మీరు ట్రైన్ చేసి ఆన్లైన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయండి మన మిత్ర ద్వారా. కలెక్టర్స్ కెన్ ఫర్దర్ టేకప్ దిస్ ప్రోగ్రామ్ విత్ ఇన్ ది డిస్ట్రిక్ట్. అందరినీ కూడా స్ట్రీమ్ లైన్ చేయండి. ఎవ్రీబడి షుడ్ స్టాండ్ సేమ్ వేవ్ లెంగ్త్. దెన్ విత్ ఇన్ 3 months టైం చాలా వరకు ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. దీనివల్ల డిస్సాటిస్ఫాక్షన్ తగ్గుతుంది, కరప్షన్ కూడా కంట్రోల్ అయిపోతుంది. 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ 2వ రోజు సమావేశంలో భాగంగా మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి సిహెచ్ శ్రీధర్ మైనారిటీల కోసం అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలపై సమగ్రమైన ప్రజెంటేషన్ ఇచ్చారు. 5 ఏళ్లుగా నిలిచిపోయిన ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమంను తమ ప్రభుత్వం తిరిగి పట్టాలెక్కించిందని సగర్వంగా చెప్పారు. ఈ పథకం కింద ఇప్పటికే మౌలిక సదుపాయాల కోసం 287 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, కర్నూలు, కడప, అనంతపురం, గుంటూరు తదితర జిల్లాల్లో ఉర్దూ జూనియర్ కళాశాలలు, 100 పడకల హాస్టళ్లు ఉన్న ఐటీఐలు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నామని అన్నారు. ఇక్కడవన్నీ మనం ఇచ్చేటన్నీ కూడా సపోజ్ ఇప్పుడు వీళ్ళకి ఆందోళన ఇస్తున్నాం పూజారులకు అందరికీ, అది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఇస్తున్నాం, ఎవరి ద్వారా ఇస్తున్నాం? ఎండోమెంట్స్ ద్వారా ఇస్తున్నాం. అదే మాదిరిగా మైనారిటీ సార్ ఇమామ్స్ అండ్ మోజిమ్స్ పాస్టర్స్ ఇస్తున్నాం. అవి మైనారిటీ వెల్ఫేర్ కార్పొరేషన్ ద్వారా ఇస్తున్నాం. ఓకే, ఇవన్నీ సక్రమంగా జరుగుతున్నాయా? ఎక్కడ ఇబ్బంది లేకుండా మీ దగ్గర చూసి మాత్రం కరెక్ట్గా వెళ్ళిపోతా ఉంది. ఎస్ సార్, రక్షకులకి కరెక్ట్గా వెళ్ళిపోతున్నాయి సార్. దానికి ఐవీఆర్ఎస్ కూడా పెడుతున్నాం సార్. ఓకే, దెన్ ఇప్పుడు ఎంపవర్మెంట్ కోసం ఇప్పుడు ఫైనాన్స్ కూడా ఒకసారి వాచ్ చేస్తే ఈ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎంపవర్మెంట్కి ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలి కొంతవరకు చేస్తున్నారు. ఎడ్యుకేషన్ కొన్ని ఎట్లా చేయగలుగుతారని మీరు కూడా వాచ్ చేస్తే దాన్ని ఇంటిగ్రేట్ చేద్దాం. క్యారీ ఆన్. ఆగస్టు 15 నాటికి 2.5 లక్షల గృహ ప్రవేశాలు నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. డిసెంబర్కు మరో 2.4 గృహ ప్రవేశాలు చేస్తామన్నారు. మరో 10 లక్షల ఇళ్లు 2027 నాటికి పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని ఆయన వెల్లడించారు. పేదలకు 3 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 2 సెంట్లు, అర్బన్ ప్రాంతాల్లో ఇవ్వాల్సి ఉందన్నారు. విజయవాడలో 60,000 మందికి ఇళ్లు ఇవ్వాల్సి ఉందన్నారు. వేర్వేరు ప్రాంతాల్లో నివాసిత స్థలాలను క్రమబద్ధీకరించాల్సిందిగా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. హౌస్ సైట్స్ మొత్తం కలిసి 2 లక్షల మందికి ఇంటి జాగాలు కావాలని ప్రిలిమినరీ ఎస్టిమేట్స్ ఇవి. జిల్లా కలెక్టర్స్ డిస్ట్రిక్ట్ వారిగా, విలేజెస్ వారిగా క్రాస్ చెక్ చేసుకోండి. పాలసీ 3 సెంట్లు రూరల్, 2 సెంట్లు అర్బన్. అయితే కొంతమంది ఎగ్జిస్టింగ్ లేఅవుట్స్, ఇక్కడ కొంతమంది మేము ఇక్కడే ఉంటాం, లేఅవుట్ ఉంది అన్న వాళ్ళకి అక్కడే ఇచ్చేసేయండి, అదే ఎలిజిబిలిటీ, అదే లేఅవుట్లో కన్ఫర్మ్ చేయండి. 2, ఒకవేళ వాళ్ళు కానీ ఒప్పుకుంటే 2 సెంట్లు బదులు 3 సెంట్లు కావాలంటే వాళ్ళు మోడిఫికేషన్ చేసి ఎగ్జిస్టింగ్ లేఅవుట్లో అది కూడా ఇవ్వండి. ఈ 2 ఎక్సర్సైజ్లు అయిన తర్వాత బ్యాలెన్స్ బెనిఫిషరీస్, బ్యాలెన్స్ ఎవరైతే ఉన్నారో రిమైనింగ్ బెనిఫిషరీస్, కొంతమందికి అక్కడ ఉండడానికి కూడా విల్లింగ్ లేదు, కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు. వీళ్ళని ఒకసారి ఎస్టిమేట్ చేయండి. ఎస్టిమేట్ చేసి
ఇప్పటికీ ఏదైతే ఉందో ల్యాండ్ ఎక్కడెక్కడ మీకు పాసిబిలిటీ ఉందో డిస్ప్యూట్ లేకుండా ఇమ్మీడియట్ అక్విజిషన్ చేసి హౌస్ సైట్స్ ఇచ్చేసి ఈ హౌస్ సైట్స్ కూడా ఇండ్లు కట్టాలి. టోటల్ 10 లక్షల ఇండ్లు కట్టాలి. మీకు వచ్చేది 2 లక్షల ఇంటి జాగాలు ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఉండేటన్ని అడ్జస్ట్ చేసిన తర్వాత ఎలిజిబుల్ అటు ఇటు 10,000 20,000 ఉన్నా మీరు కన్సిడరేషన్ తీసుకుంటారు. స్టాచ్యురేషన్ మోడ్కి వెళ్తున్నాం, 100% ఇస్తున్నాం. 2, రెగ్యులరైజేషన్. ఎక్కడెక్కడ మీరు మరీ తీవ్రంగా ఉండేటి తప్ప 100% ఇవన్నీ కూడా రెగ్యులరైజ్ చేయాల్సిన అవసరం ఉంది. నేను నిన్న మొన్న కూడా రివ్యూ చేశాం. సిసిఎల్ఏ అండ్ చీఫ్ సెక్రటరీ గారికి చెప్తున్నా, 60,000 మందికి పట్టాలు ఒక్క విజయవాడలో ఇచ్చే అవకాశాలున్నాయి. ఇదే మరిగా విశాఖపట్నంలో ఒక 20-30-40 వేలకు అక్కడ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఒక 10,000-15,000. ఇలాంటి చాలా గ్రామాలు, ఈవెన్ గుంటూరు 22 ఏకర్ చాలా ల్యాండ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు తీసుకొని నాకు అవన్నీ కూడా క్లియర్ చేసి 100% రెగ్యులరైజ్ చేయడం మన బాధ్యత. ఏదైనా అవసరమైతే మొన్న మనం చేశాం, కొన్ని కేబినెట్ తీసుకొచ్చాం నెల్లూరులో. సేమ్ మోడల్ యూ బ్రింగ్ ఇట్, విల్ యాక్సెప్ట్ ఇట్, విల్ అలాట్ ఇమీడియట్లీ. కలెక్టర్స్ కూడా చొరవ తీసుకొని మీ జిల్లాలో లిటిగేషన్ ఫ్రీ కావాలంటే మీరు ఇవన్నీ చేయాలి. లేదు వాళ్ళు మీ ఆఫీస్ తెప్పించుకోవాలంటే శాశ్వతం తిరుగుతూనే ఉంటారు. లిటిగేషన్ లేకపోతే ఇన్ని పిటిషన్ రావు మనకు. కాబట్టి ఇది క్లారిటీ మళ్లీ చెప్తున్నా. 1 is 4,88,000 ఆన్ గోయింగ్ హౌసింగ్, 2.5 లక్షలు ఆగస్ట్ 15th. 2, మిగిలిన 2,33,000 38,000 వస్తుంది. 4,88,000 అంటే అది బై డిసెంబర్. రిమైనింగ్ 10 లక్షల ఇండ్లు 2 years. 2 years అంటే ఇప్పటి నుంచి నెక్స్ట్ ఇయర్ 2028 డిసెంబర్ మీరు ప్లాన్ చేసుకోండి. దీనికి కావాల్సిన హౌస్ సైట్స్ ఎగ్జిస్టింగ్ లేఅవుట్స్ లో దోస్ హు ఆర్ విల్లింగ్ అలాట్ చేసేయండి. ఒకటి అయిపోతుంది. ఒకవేళ గాని కొంతమంది మోడిఫికేషన్ అడిగితే 2 సెంట్లు బదులు 3 సెంట్లు 2 సెంట్లు అక్కడ కూడా ఇవ్వండి. ఏపీ హైకోర్టుకు నేటి నుంచి వేసవి సెలవులను ప్రకటించారు. తిరిగి జూన్ 8 నుంచి పూర్తి స్థాయి విచారణలు పునః ప్రారంభమవుతాయి. అయితే అత్యవసర విచారణల కోసం వెకేషన్ బెంచ్లు ఏర్పాటు చేశారు. సెలవుల సమయంలో మే 12, 19, 26, జూన్ 2న అత్యవసర పిటిషన్లు దాఖలకు అవకాశం కల్పించారు. మే 14, 21, 28, జూన్ 4న వెకేషన్ బెంచ్లు విచారణ నిర్వహిస్తాయి. ఈ 4 రోజుల్లో ఓ డివిజనల్ బెంచ్, ఓ సింగిల్ బెంచ్ విధులు నిర్వహిస్తాయి. హెబియస్ కార్పస్, ముందస్తు బెయిల్, అత్యవసర అంశాలపై దాఖలయ్యే పిటిషన్లపై వెకేషన్ బెంచ్లు విచారణ చేయనున్నాయి. ఏపీ హైకోర్టుకు నేటి నుంచి వేసవి సెలవులను ప్రకటించారు. తిరిగి జూన్ 8 నుంచి పూర్తి స్థాయి విచారణలు పునః ప్రారంభమవుతాయి. అయితే అత్యవసర విచారణల కోసం వెకేషన్ బెంచ్లు ఏర్పాటు చేశారు. సెలవుల సమయంలో మే 12, 19, 26, జూన్ 2న అత్యవసర పిటిషన్లు దాఖలకు అవకాశం కల్పించారు. మే 14, 21, 28, జూన్ 4న వెకేషన్ బెంచ్లు విచారణ నిర్వహిస్తాయి. ఈ 4 రోజుల్లో ఓ డివిజనల్ బెంచ్, ఓ సింగిల్ బెంచ్ విధులు నిర్వహిస్తాయి. హెబియస్ కార్పస్, ముందస్తు బెయిల్, అత్యవసర అంశాలపై దాఖలయ్యే పిటిషన్లపై వెకేషన్ బెంచ్లు విచారణ చేయనున్నాయి. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.